ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీరామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, ఒక భర్త భార్య దగ్గరికి వచ్చి చెప్పారంట, నేను సాయంత్రం పార్టీకి వెళ్తున్నాను, లేట్ అవుతుంది, నాకు ఫ్రెండ్స్తో వచ్చిన పార్టీ ఉందని చెప్తే, అవునా సరే వెళ్ళండి అని చెప్పి చాలా హ్యాపీగా స్మైలీ ఫేస్తో ఓకే వెళ్ళండి గుడ్ అని చెప్పేసి అన్నారు. అతను వెళ్ళిపోయారు. తర్వాత కొడుకు, మార్కులు తక్కువ వచ్చాయమ్మా, నాకు సరిగ్గా చదవలేదంటే, అవును తక్కువ వచ్చాయా, నెక్స్ట్ టైం బాగా తెచ్చుకో, కష్టపడి చదువు అని చెప్పేసి అబ్బాయికి చెప్పడం. తర్వాత కూతురు ఇంకొక విషయం ఏంటంటే, కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగింది మమ్మీ, కారు కొంచెం బ్రేక్ డౌన్ అయింది, బంపర్ పగిలిపోయిందని చెప్తే, అవునా జాగ్రత్తగా ఉండాలి కదా, నేను ఇప్పుడు తిట్టినంత మాత్రాన కారు సెట్ అయిపోదు కదా అని చెప్పేసి కూతురు అనడం. అయితే వీళ్ళు ముగ్గురు చాట్ అన్నమాట. డౌట్ వీళ్ళకి, ఏంటి అమ్మ ఇంత ఇలా కూల్గా ఉంది, ఏం అనట్లేదు ఏంటి, నేను పార్టీకి వెళ్తానంటే ఏం సీరియస్ అవ్వట్లేదు ఏంటి, వెళ్ళిరండి అందేంటి, ఏం జరుగుతుంది అని చెప్పేసి ముగ్గురు కొంచెం చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆమెను కూర్చోబెట్టి అడిగారు, ఏంటి ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావేంటి అని అడిగినప్పుడు ఆమె చెప్పిన సమాధానానికి వాళ్ళు షాక్ అనమాట. ఆవిడ ఏం చెప్పిన సమాధానం ఒకసారి. ప్రతి స్త్రీకి మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా మిడిల్ ఏజే కనిపిస్తుంది. ఆ మిడిల్ ఏజ్ వచ్చేటప్పటికి ఆ స్థాయి రావాలి అంటే, ఇది ఎక్కడ బేస్ ఉండాలి అని అంటే, పిల్లలు చిన్నతనం నుంచి ఆ రకంగా పెంచుకుంటూ వచ్చినప్పుడు మాత్రమే. కానీ సడన్గా ఒక 20-25 years పిల్లలకు వచ్చిన తర్వాత ఆ మిడిల్ ఏజ్ ఉమెన్ అట్లా మాట్లాడితే రిజల్ట్ కరెక్ట్గా రాకపోవచ్చు. మీకు అర్థమైందా? అంటే స్టార్టింగ్ నుంచి అలా ఉండాలి. ఇప్పుడు ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మంచేదో చెడేదో తెలిసి ఉండాలి కదా, తెలిసి ఉండాలి. కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఆ రిఫ్రిగేషన్స్ అన్ని నువ్వే ఫేస్ చేయాలి. అంటే ఆ రిజల్ట్ ఏదో నువ్వే అనుభవిస్తావు, ఆ శిక్ష ఏదో నువ్వే అనుభవిస్తావు, ఆ మంచి రిజల్ట్ అయితే ఆ ఆనందాన్ని కూడా నువ్వే అనుభవిస్తావు. అది అక్కడ ఉన్నది ఎవరైనా కానీ పిల్లలు. అలాగే హస్బెండ్, ఇప్పుడు ఎక్కడో విన్నాం మనం, ఒక 50 ఏళ్ళలో 40 ఏళ్ళలో వచ్చిన తర్వాత ఒక మనిషిని మార్చాలి అని అంటే అది చాలా అసాధ్యం అని చెప్పి మొన్న ఎక్కడ విన్నా నేను. అంటే ఒక 40-50 సంవత్సరాలు ఒకటే పద్ధతిలో ఉన్న ఒక వ్యక్తి సడన్ గా నువ్వు మారు నువ్వు ఇది ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చచ్చినా మారలేడు అతను. ఏదో కాసేపటి కోసం చెప్పినట్టుగా చేసిన రెండో రోజు నిన్న ఎలా చేసాడు అలాగే చేసేస్తాడు మళ్ళీ. ఏంటంటే అది ఇక్కడ తనకి ట్యూన్ అయిపోయి ఉంటుంది అనమాట మైండ్, దానికి అలవాటు పడిపోయి ఉంటాడు. మారరు. అది మొదటి నుంచి ఉండాలి. ఇప్పుడు ఒక భర్తను మార్చాలి అని అంటే బ్యాడ్ అలవాట్లు కానీ, అలవాట్లు అంటే తాగుడు సిగరెట్ ఇదనే కాదు, ఒక హ్యాబిట్స్ అనేది చూడండి. చాలాసార్లు చెప్పుకున్నావు, తడి టవల్ తీసుకొచ్చి బెడ్ మీద పడేసి వెళ్ళిపోతాడు. కొంతమంది టవల్ తుడుచుకుంటే ఉతికిన అదే నీళ్ళల్లో పిండినట్టుగా ఉంటుంది టవల్, ఎందుకు ఉంటుందో నాకు అర్థం కాదు. అంత తడి టవల్ తీసుకొచ్చి బెడ్ మీద పరుపు మీద వేసేస్తే వెళ్ళిపోతాడు అనుకోండి. ఇప్పుడు తర్వాత పనులన్నీ చేసుకుంటూ వచ్చి చూసుకున్నప్పుడు అప్పటికే 1-2 గంటలు అయిపోయి ఉంటుంది ఆ టవల్ అక్కడ వేసి. దీని తడంతా ఆ బెడ్ అంతా పీల్ చేసుకుంటుంది. అదే బెడ్షీట్ అనుకోండి, దాన్ని తీసి ఆరేసుకుంటే ఆరిపోతుంది. అదే కానీ కిందనున్న పరుపు మ్యాట్రెస్ తడిసిపోతే దాన్ని తీసుకెళ్లి ఎండలో వేయగలదా తను? ఇంకో మనిషి సాయం కావాలి. వదిలేసింది అనుకోండి, అక్కడ ఫంగస్ లాగా ఏర్పడిపోయి ఒక బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది బాగలేదు, ఈ పద్ధతి మార్చుకో, ఈ టవల్ బయట ఆరేయి అని చెప్తే ఆ మహానుభావుడు ఏం చెప్తాడో తెలుసా? నువ్వు ఆరేయచ్చుగా, నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తావు అంటాడు. కానీ ఈ వచ్చేటప్పటికి ఎంత టైం అయింది, అక్కడ 2 hours దాటిపోయింది. వేరే పనులు ఉంటాయి కదా, వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి టవల్ పెట్టాడా లేదని చూడదు కదా. పెళ్ళైన కొత్తలో సంగతి కొంతకాలం అయితే కానీ అర్థం కాదు. కానీ కొంతకాలం అయ్యే వరకు ఈమె కొంచెం మార్చుదామని చెప్పి ప్రయత్నిస్తే అతను మారడు. ఎందుకంటే అతనికి అదే అలవాటు. నా కొడుకు కదా అని చెప్పి తల్లి ఏమన్నా అలవాటు చేసింది అనుకోండి, మారేస్తానులే అని, ఆ అలవాటు ఉండిపోయిందేమో అతనికి. ఆ భార్య వస్తే భార్య కూడా చేస్తుంది అనుకుంటాడు. కానీ అక్కడ ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది అతనికి అర్థం కాదు. అది ముందు నుంచి కూడా అతను మారినట్టయితే ఒక 40-50 ఏళ్ళు వచ్చిన తర్వాత అతనికి ఆమెకి అది సమస్యగా ఉండదు. అలాగే పిల్లల విషయం తీసుకుంటే కూడా చిన్నప్పటి నుంచి ఒక జాగ్రత్త, ఒక బాధ్యత, అది ఆ బాధ్యత నీదే, పాడైనా బాగైనా దాని రిజల్ట్ నువ్వే తీసుకుంటావు అనేది కనుక నేర్పినట్టయితే మిడిల్ ఏజ్లో ఒక స్త్రీ అలా సాఫ్ట్గా కూర్చోగలుగుతుంది ప్రశాంతంగా. లేదు అని అంటే సడన్గా 25 ఏళ్ళు వచ్చాక యాక్సిడెంట్ చేసావు, లేకపోతే నువ్వు మార్క్స్ తక్కువ వచ్చాయి, బాగా చదువు అని అంటే అప్పటికప్పుడు సడన్గా ఏం చదివేడు. అయితే తల్లి నిన్నటి వరకు లేదు కదా, అలా ఇవాళ ఇలా చెప్పింది అంటే కొంచెం లోపల ఏదో ఒక చిన్న వస్తుంది, భయం లాంటిదో ఏదో ఒక సంథింగ్ వచ్చినప్పుడు ఈ మనసు మారి ఏమైనా కొంచెం చదవటానికి ప్రయత్నించవచ్చు. కానీ ఇక్కడ కాన్సెప్ట్ అది కాదు.
ఆవిడ ఏంటంటే నేనేం చెప్తానంటే ఎవరిది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు స్త్రీలు చాలా మంది అన్నిట్లో తలకాయ పెట్టి అన్నిట్లో వేళ్లు పెట్టి తలనొప్పి బీపీలు తెచ్చుకుని అన్ని నేనే చెయ్యాలి, అన్ని నేనే తీర్చాలి పక్క నుంచి ఇంకోటి వస్తుంది, అది మర్చిపోయారు మీరు. నాకు మెచ్చుకోరేంటి నన్ను? అన్ని చేస్తున్నాను కదా, ఇంత చేస్తున్నాను, అందరికీ అన్ని చేస్తున్నాను, టైంకి అందిస్తున్నాను, మరి నన్ను ఎందుకు గుర్తించరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించరు, తర్వాత మెచ్చుకోరు కదా. గుర్తించినా కూడా వాళ్ళకి పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండదు. మెచ్చుకోవాలి, మెచ్చుకుంటే మంచి సాటిస్ఫాక్షన్. అబ్బా నేను చేసిందే నచ్చిందంట, నేను ఇంత పని చేస్తున్నాను, నేనే చేస్తున్నాను, ఎవరు చెయ్యరు అన్న ఒక ఫీల్ వచ్చేస్తుంది లేడీస్కి. కానీ అది ఆ బాధ పడే కంటే చిన్నప్పటి నుంచి ఇలా పెంచినట్టయితే ఈ వయసులో ఆవిడ అలా జవాబు చెప్పడం అనేది 100% కరెక్ట్. ఎందుకు అనంటే ఆ అమ్మాయి యాక్సిడెంట్ చేసినా తనకి తాను ఆ సమస్య నుంచి బయట పడగలదు. లేదు, నీ సమస్య నుంచి నువ్వు బయట పడు అని ఈవిడ జవాబులో ఉంది, ఈవిడ మౌనంలో ఆ సందేశం ఉంది అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. అంటే దీన్ని విడమర్చి చెప్తున్నా నేను. అందుకనే చిన్నప్పటి నుంచి మనం కూడా పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచినట్టయితే వాళ్ళల్లో మార్పు ఉంటుంది. అంతేగాని పెద్ద అయిన తర్వాత ఏది చెప్పినా కూడా అంటుకోదు, అది భర్తే కానీ పిల్లలే కానీ. ఇప్పుడు ఒక స్త్రీ ప్రశాంతంగా ఉండాలండి, అది ఇందులో పాపం తలపెట్టి అన్ని పనులు చేసేసి టెన్షన్ తెచ్చుకుని, అలసట తెచ్చుకుని, మోకాళ్ళ నొప్పులు తెచ్చుకుని, వెన్నుపూస ప్రాబ్లం తెచ్చుకుని, లేకపోతే తలనొప్పి తెచ్చుకుని, నీరసపడిపోయి రెస్ట్ తీసుకునే సమయం లేక ఇంత బాధపడాల్సిన అవసరం అసలు ఉందంటారా? ఒక తెలివైన స్త్రీ చేసే పని ఇదే. ఇప్పుడు మీరు చెప్పింది, నువ్వు చూసుకో, ఓకే నెక్స్ట్ టైం బాగా తెచ్చుకో మార్కులు, లేకపోతే యాక్సిడెంట్ చేసావా, మంచిగా డ్రైవ్ చేయాలి కదా అంటే ఒక చిన్న అక్కడ కూడా బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంది ఆవిడ. అంటే స్త్రీ అంటేనే అన్నిట్లో కూడా తను ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, ఎంత వద్దన్నా సరే. ఇప్పుడు ఆవిడ ఎవరికి ఏమి చెప్పొద్దు అనుకుని కూర్చుంది, అయినా కూడా ఏదో చిన్న మెసేజ్ ఇచ్చింది అందులో కూడా, నెక్స్ట్ టైం బాగా చదువు. అందులో తన ఆరాటము కనపడింది, పిల్లవాడికి బాధ్యతను గుర్తు చేసినట్టు అయింది. అట్లానే అమ్మాయికి కూడా యాక్సిడెంట్ అయిందా అనే ఆదుర్ద లోపల ఉంది ఈవిడికి. అందుకని ఏం చెప్పిందంటే చూసుకుని డ్రైవ్ చేయాలి కదా అంది. అంటే దానికి బాధ్యత కూడా గుర్తు చేసింది, నువ్వు సరిగ్గా వెళ్తే అవ్వదు కదా యాక్సిడెంట్ అని. అలాగే భర్తకి కూడా. కాబట్టి ప్రతి స్త్రీ ఇలాంటి ఒక స్థితికి రావాలి అని నేను చెప్తున్నా. అయితే ఇప్పటికిప్పుడు వచ్చేదండి ఇది. దీనికి ఒక చిన్న రెమెడీ కూడా నేను చెప్తాను. ఇప్పటి వరకు నేర్పలేదు, చదువుకుంటూ వచ్చారు, డిగ్రీలు అయిపోయాయి, ఉద్యోగాల్లో చేరారు. ఇప్పుడు మీరు ఇలా ఉంటే, ఇంతకాలం ఈ ట్రీట్మెంట్ ఇవ్వలేదు మీరు, ఇప్పుడు ఈరోజు ఇచ్చారు, పిల్లలు కూడా కొంచెం ఏంటా అని ఆశ్చర్యపోయారని మీరు చెప్పారు. అంటే ఇవాళ నుంచి అమ్మ కొద్ది రోజులు ఇలా చేసింది అనుకోండి, అమ్మ ఎందుకో మారింది అనేది వాళ్ళకి కూడా అవగాహన వస్తుంది. ఎందుకు అమ్మ ఇలా ప్రవర్తిస్తుంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైపోతుంది. మేము ఏ తప్పులు చెయ్యకుండా ఉండాలి, అమ్మ ఆ రకమైనటువంటి మెసేజ్ మాకు ఇచ్చింది అని వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థం చేసుకోగలిగితే చాలా గ్రేట్ అండి. ఎంతమంది అర్థం చేసుకుంటారు? ఇప్పుడు టీనేజే కానివ్వండి, యుక్త వయసు, జాబ్లో చేరిన తర్వాత, చదువుకుంటున్నప్పుడు కానీ, ఈ స్టేజ్లంతా కూడా బయట ఎన్ని నేరాల ఘోరాలు జరుగుతున్నాయి. మరి మంచి చెప్తుంటే అర్థమవుతుందా వాళ్ళకి? కాబట్టి ఇలా మనం ఈ వయసులో ఉండాలి అనుకుంటే చిన్నప్పటి నుంచి బేస్ వేసుకుంటూ రావాలి. ఇంకొకటి కూడా చెప్తాను నేను టిప్. భర్త ఎలా ఉన్నా సరే అతన్ని మనం నవమాసాలు మోసి కని పెంచలేదు. 25 ఏళ్ళో 30 ఏళ్ళో ఎక్కడో పెరిగి ఏదో వేరే అలవాట్లతో పెరిగి మన దగ్గరకు వస్తాడు. అతన్ని నువ్వు మార్చలేవు. 30 సంవత్సరాలు ఒక అలవాటు పడిన మనిషి సడన్గా నువ్వు వచ్చావని చెప్పి అలవాటు పోదు. కాబట్టి అతన్ని ఇందులో కలుపుకోవద్దు. నువ్వు మోసి కని పెంచిన పిల్లల్ని నువ్వు మంచిగా తయారు చేయగలిగితే కాన్సన్ట్రేషన్ పిల్లల మీద పెట్టు. నువ్వు ఏ మంచి పద్ధతులు అయితే నువ్వు అనుకుంటున్నావో అవి పిల్లలకు అలవాటు చెయ్యి. అట్లీస్ట్ ఈ పిల్లలు ఒక పద్ధతిగా పెరుగుతారు కదా, అప్పుడు నువ్వు ఈ మిడిల్ ఏజ్లో నువ్వు ఇలా బిహేవ్ చేయగలుగుతావు. థ్యాంక్ యూ మ్యామ్.